హెచ్ఎంపీవీ వైరస్ హ్యూమన్ మెటానిమో వైరస్ అనేది చైనాలో సరికొత్త వైరస్ వచ్చింది. భారత్‌లోనూ ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. ఆ వైరస్ సంబంధించి ప్రపంచాన్ని మరో కొత్త వైరస్ వణికిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వైరస్‌కు సంబంధించి మన దేశంలో 3 కేసులు నమోదయ్యాయి. బెంగుళూరులో 2, అహ్మదాబాద్‌లో 1 నమోదైనట్లు ఈరోజు కేంద్రం వెల్లడించింది. అయితే ఈ కొత్త వైరస్‌కు సంబంధించి ఇదివరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఆ వైరస్‌కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తలు ఉండాలని చెప్పి. అసలు ఈ హ్యూమన్ మెటానిమో వైరస్‌కి సంబంధించి లక్షణాలేంటి? అసలు భయపడాల్సిన అవసరం ఉందా? లేదా? గతంలో కరోనాతో దేశం ఎంత గడగడలాడిన సంగతి తెలిసిందే. కరోనాతోటి ఎంత అల్లకల్లోలంగా మారిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ ఇలాంటి పరిస్థితులు గానీ, ప్రపంచాన్ని వణికించడం పోతే భారతదేశాన్ని కూడా కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ వణికించిన సంగతి తెలిసింది. ఇప్పుడు కొత్తగా చైనా నుంచి వచ్చిన వైరస్ మరి దేశంలో బెంగుళూరులో, అహ్మదాబాద్‌లో కేసులు నమోదయ్యాయి. ముగ్గురు చిన్నారులకు ఈ వైరస్ వచ్చింది. ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ అనే లక్షణాలేంటి? ఇది నిజంగానే కలవరపాటుకు గురి చేస్తుందా? ఎలాంటి లక్షణాలు ఉంటాయి? దీని వ్యాప్తి తీవ్రత ఎలా ఉండబోతోంది? ఇది నిజంగానే కరోనా అంతటి ప్రభావం చూపుతుందా? అనే విషయాలు చెప్పడానికి మనతో ఉన్నారు మెడికవర్ హాస్పిటల్‌కి చెందిన సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రఘుకాంత్. ఆ! ఇది కూడా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అండి. అంటే మనకు ఎన్ని రకాల వైరల్ ఫ్లూ అంటాము, పారాఇన్‌ఫ్లుయెన్జా, ఇన్‌ఫ్లుయెన్జా వైరస్ ఎలానో ఇది కూడా హ్యూమన్ మెటానిమో వైరస్ అలాంటిదే. కానీ చాలా మందిలో కోల్డ్, జస్ట్ మైల్డ్ సిమ్టమ్స్, కాఫ్, ఫీవర్ లాగా ప్రెజెంట్ అవుతారు. ఇది లాస్ట్ ఫర్ 2, 3 డేస్ ఆర్ 5 డేస్ మ్యాక్స్ ఉండి తగ్గిపోతది. కానీ కొన్ని భాగంలో అంటే కొందరిలో ఎలా ఎస్పెషల్లీ చిల్డ్రన్స్, పెద్దవాళ్ళల్లో ఎవరైతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళలో కంపల్సరీగా చాలాసార్లు తీవ్రత అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ మనం మునుపు ఎప్పుడైతే కోవిడ్ లాగా అన్నంత భయపడాల్సిన అవసరం లేదు. ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ ప్రజెంటేషన్ అంతా మైల్డ్‌గానే ఉంటది. చాలా కొంతమందిలో తీవ్రత అనేది ఉంటది. అది ముందుగా చెప్పినట్టుగా పిల్లల్లో గానీ, పెద్దవాళ్ళలో గానీ ఎవరైతే ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంది ఆర్ ఇమ్యూనో సప్రెసివ్ మెడిసిన్స్ వాడుతున్నారో వాళ్ళలో సివియర్‌గా వచ్చే ఛాన్స్ ఉంది. సివియర్‌గా వస్తదని కాదు. సో, ముందులాగా లాక్‌డౌన్ అయ్యే అంత సివియారిటీ అయితే ఉండదు. కానీ ఎవరైతే లక్షణాలు మామూలుగా 3 డేస్ నుంచి ఇంకా తగ్గట్లేదు, బ్రీతింగ్ డిఫికల్టీ డెవలప్ అయితుంది, ఆక్సిజన్ లెవెల్ ఫ్లక్చుయేట్ అవుతుంది, ఇలాంటి వాళ్ళు కొందరిని జాగ్రత్తగా కన్సల్ట్ చేసి ఎర్లీగానే మనం కన్సల్ట్ చేస్తే బాగుంటుంది. దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది స్పెసిఫిక్‌గా లేదు, వ్యాక్సిన్ కూడా లేదు. ఇది ఆల్మోస్ట్ సపోర్టివ్ కేర్ అన్నట్టు. సో, అంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంటే అంటాం. సో, ఇది చాలామంది ఉద్ ఈ టెస్టింగ్ చేస్తే ఇంకా నెంబర్స్ పెరగొచ్చు. కానీ దానంత అంటే ప్రెజెంట్ అయింది మళ్ళీ కోవిడ్ లాగానే లాక్‌డౌన్ ఎళ్ళే అంత స్టేజ్ అయితే ఛాన్సెస్ తక్కువ అండి. కరోనాకు ఈ హెచ్ఎంపీవీ వైరస్‌కు తేడా ఏంటి? దాని లక్షణాలు, దీని లక్షణాలు సిమిలారిటీగా ఉంటాయా? లేకపోతే కరోనా ఇది 2 వైరలే. కానీ ఇదైతే మైల్డ్ కేటగిరీ ప్రెజెంటేషన్ ఉన్నది హెచ్ఎంపీవీ వైరస్. సివియర్‌గా ఫార్మ్ అయ్యేది, స్ప్రెడ్ అయింది అంటే స్ప్రెడ్ ఫాస్ట్‌గా సివియారిటీ ప్రెజెంటేషన్ అనేది కరోనాలో చూసాం మనం. కరోనాకి సంబంధించి కూడా 2019 ఎండింగ్‌లో బాగొచ్చి 2020 మార్చ్ వరకు లాక్‌డౌన్ వచ్చేసింది. అప్పుడు కూడా ఇదే చెప్పారు. పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ ఉంటే సరిపోతుంది కానీ 2020, 21 ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ విపరీతంగా వ్యాప్తి చెంది లక్షల మంది ప్రాణాలను ప్రపంచవ్యాప్తంగా కరోనా బలిగొంది. మరి ఈ వైరస్‌కి సంబంధించి కూడా ఎటువంటి ఉంటుంది? అంటే ఇది యాంటిజెన్ ప్రాపర్టీ అంటే వైరస్ ప్రాపర్టీ బట్టి ఉంటుందనండి. ఇప్పుడు ఈవెన్ మనం కరోనాలో 1, 2, 3 నుంచి 3లో కూడా చాలా కేసెస్ పెరిగాయి. కానీ అడ్మిషన్ అనేది చాలా తగ్గింది. సేమ్ కరోనాతో కంపేర్ చేస్తున్నాం. సో, ఇప్పుడు వైరల్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్‌లో ఈ కేటగిరీ ఆఫ్ హెచ్ఎంపీ వైరస్ ఎప్పుడు సివియర్‌గా అయితే నోటీస్ కాలేదు. లంగ్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. కానీ సిమ్టమ్స్ ఉంటాయి. ఒకటేసారి స్ప్రెడ్ అయ్యి అందరికీ అయితది. అది ఈ సీజన్‌లో కూడా మామూలుగా వైరల్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. సో, సీజన్ ఈజ్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ కాబట్టి మనకు ఎక్కువ నెంబర్‌లా కనపడుతుంది ఇప్పుడు చైనాలో అయితే. కానీ డజంట్ మీన్ దట్ అది లక్షణాలు పెరిగి మళ్ళీ లాక్‌డౌన్ అయ్యి మళ్ళీ స్కేర్సిటీ అలా డేంజర్ అయ్యే సిట్యుయేషన్ లాగైతే తక్కువ ఛాన్సెస్ అండి. ఇప్పుడు దీనికి సంబంధించి లక్షణాలు ఎలా ఉంటాయి? హెచ్ఎంపీవీకి సంబంధించి లక్షణాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లక్షణాలు అన్ని వైరల్ ఇన్ఫెక్షన్ లాగానే కోల్డ్, ఫీవర్, నోస్ బ్లాక్ కానీ, కాఫ్ రావడం అలా ఉంటాయి. లాస్ట్ ఫర్ 3-4 డేస్, 5 డేస్ మ్యాక్స్ క్యూర్ అయిపోతారు. దీనికి మన లక్షణాలు అనేది అన్ని వైరస్ లాగానే కరోనా వైరస్‌లో ఎలానో ఈ వైరస్‌కి అని స్పెసిఫిక్‌గా లేదు. మనం మెయిన్‌గా ఇది డ్రాప్లెట్ స్ప్రెడ్‌తో అయితుంటది. సో, ఆ స్ప్రెడ్ కాకుండా ట్రాన్స్మిషన్ చేయాలి. సో, బెస్ట్ ఈజ్ కాఫ్ హైజీన్ అంటాం. అంటే మనం వెంటనే కాఫ్ చేసేటప్పుడు హ్యాండ్ పెట్టుకోవడం, మాస్క్ మళ్ళీ మెయింటైన్ చేయడం, మన ఈ శానిటైజింగ్ అట్లా ఈ సోషల్ డిస్టెన్స్ ఇలాంటి కొన్ని మనకి ఏదైతే మనకు ఆల్రెడీ మనకు అన్నీ తెలిసినయి. కొత్తగా నేర్చుకునేదో, కొత్తగా మనకు తెలవని కాదు. అవే పాటిస్తే చాలు. చాలా వరకు కంట్రోల్ అయిపోతదండి.
కరోనాకి అంతకుముందు ఆర్టీపీసీఆర్ అని చెప్పి టెస్టులన్నీ చేశారు కదా ఇప్పుడు ర్యాపిడ్ టెస్ట్. దీన్ని గుర్తించడానికి ఎలాంటి టెస్ట్ అవసరం ఉంటుంది? సేమ్ పీసీఆర్ బేస్డ్ టెస్టే ఉందండి, స్వాబ్ టెస్ట్. దానిలో మనకి ఓన్లీ ఇదే కాదు, మిగతా ఫ్లూ, వైరల్, కోవిడ్ అన్ని కరోనాకి సంబంధించి అన్ని ప్యానల్ అంతా వస్తానండి. సో దానిలో మనకు డిటెక్ట్ చేయొచ్చు. కానీ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఆల్, ఓన్లీ ఏజ్ గ్రూప్, కోమార్బిడ్, ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ డిజీజ్ ఆర్ అలాంగ్ విత్ బ్రీతింగ్ డిఫికల్టీ ఉంది, సిమ్టమ్స్ రిజాల్వ్ అయ్యట్లేదు, వాళ్ళలో చేయడం బెటర్. కరోనాకు మనకు వ్యాక్సిన్లు వచ్చాయి. అప్పుడు 2, 3 వ్యాక్సిన్లు వచ్చాయి. 2 కంపెనీల వ్యాక్సిన్లు తీసుకున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా కరోనాకు తీసుకున్నటువంటి వ్యాక్సిన్లు తీసుకున్న వారు ఈ హెచ్ఎంపీ వైరస్ నుంచి అంటే రాకుండా కంట్రోల్ అయ్యే అవకాశం ఉందా? అంటే డెఫినెట్గా ఆల్ వైరల్ ఇన్ఫెక్షన్ ఇంటర్లింక్ ఉంటాయండి. అంటే కరోనా తీసుకుంటే దీనికి కూడా ప్రాపర్ ప్రొటెక్షన్ కవరేజ్ ఉంటుంది. కానీ డజంట్ మీన్ దట్ మ్యాండేటరీ కాదు. అంటే కంపల్సరీ అంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాం కదా నేను ఇది సేఫ్, అంటే నాకు సివియారిటీ రాదు అనేది అలాంటిది లేదండి. చాలామంది వ్యాక్సిన్ తీసుకున్నా కానీ కరోనా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా ఒక సెకండ్ వేవ్ టైంలో. సో అందుకే వ్యాక్సిన్ టైమింగ్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు సపోజ్ ఆల్రెడీ మనిషి ఎక్స్పోజ్ అయ్యమండి, ఎక్స్పోజ్ అయిన గ్యాప్లోనే వ్యాక్సిన్ తీసుకున్నారనుకోండి, ఆర్ వ్యాక్సిన్ ప్రొటెక్టివ్ లెవెల్స్ రావాలంటే 2 డోసెస్ పడితే కానీ ప్రొటెక్షన్ రాదు. ఆ ప్రొటెక్టివ్ లెవెల్ ఆఫ్ యాంటీబాడీస్ మన బాడీలో ఉంటే అప్పుడు కరోనా రాకుండా ఆర్ సివియారిటీ రాకుండా ప్రివెంట్ చేయగలుగుతుంది. అందుకని 1 డోస్ తీసుకున్నా కానీ నేను 2 డోస్ తీసుకున్నాను ప్రాపర్ యాంటీబాడీస్ డెవలప్ కాలేదనుకోండి, అంటే ఇది యాజ్ సింపుల్ అండి. నేను శ్రీ చైతన్య చదువుకున్నాను, నాకు కంపల్సరీ డాక్టర్ సీట్ రావాలని కాదు కదా. శ్రీ చైతన్య చదువుకున్నావు, సేమ్ టైం నువ్వు నీ ఎఫర్ట్స్ కూడా ఉండాలి. అంటే నేను చదవాలి, నేను ఇంకే విధంగా నేను కోపప్ చేయాలి అలా. సో మనకు బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అయితేనే మనం ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతాం. అంతేకాని ఈ వ్యాక్సిన్స్ కూడా ఏంటిది కరోనా రాదు అని కాదు, సివియర్ ఫార్మ్ ఆఫ్ కోవిడ్ రాకుండడానికి మనకి ప్రొటెక్షన్ చేస్తారండి వ్యాక్సిన్. కరోనా టైంలో ఐసోలేట్ అవ్వడము, ఇప్పుడు మెడిసిన్స్ కూడా అప్పుడు యాంటీబయాటిక్స్ ఇవ్వనిచ్చారు. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా అటువంటి మెడిసిన్స్ వాడతారా? అంటే ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్, ఎలా ఉంటుంది దీనికి? ఇప్పుడు వ్యాక్సిన్ అలాంటివి లేదని చెప్పి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఎలాంటి ట్రీట్మెంట్ విధానం? దీనికి ఇప్పుడు ఎఫ్డీఏ కానీ ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ కానీ అప్రూవ్డ్ మెడిసిన్స్ అయితే లేవండి. ఓన్లీ మనకు సిమ్టమాటిక్ కాఫ్కి కంట్రోల్ చేయడానికి, ఫీవర్ కంట్రోల్ చేయడానికి, యాంటీస్టమిన్స్ ఇవ్వడానికి, కోల్డ్ తగ్గడానికి. ద సేమ్ టైం మనకి ఏమన్నా ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ డిజీజ్ అనుకోండి, బాగా కాఫ్ ఉంటే బ్రాంకోడైలైటిస్ అట్లా పెట్టడం అన్నట్టు. అంతేగాని స్పెసిఫిక్ అప్రూవ్డ్ ట్రీట్మెంట్ అయితే లేదండి. కేంద్రము డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అంటే ఇప్పుడు తీవ్రత ముందు జాగ్రత్త చర్య కింద జాగ్రత్తలు ధరిసింది. ఇవాళ 3 కేసులు నమోదయ్యాయి. అంటే ఇవన్నీ గతంలో అంటే చేస్తే వచ్చినవంటారా లేకపోతే ఎట్లా? అంటే ఉదాహరణకి లాస్ట్ 6 వీక్స్ నుంచి చాలా కోల్డ్ కాఫ్ కేసెస్ పెరిగినాయండి. ఓకే, ఇప్పుడు అందులో టెస్ట్ చేస్తే కూడా మనకు డిటెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇట్స్ నథింగ్ బట్ జస్ట్ ప్రిలిమినరీగా మనల్ని ట్యూన్ చేయడం, కొంచెం రిస్క్ అంటే ఇవన్నీ అంటే కంటామినేషన్, డ్రాప్లెట్ స్ప్రెడ్డే కాబట్టి ఒక్కసారి స్ప్రెడ్ అయిందాకే ప్రపోర్షనేట్గా ఏంటిదో మనం కోవిడ్లో చూసాం, ఏ లెవెల్లో వెళ్తుంటుంది, ఏ రేంజ్కి వెళ్తామని. సో ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే అందరూ సేఫ్ ఉంటాం, స్ప్రెడ్ అనేది కొంచెం అరకట్టవచ్చు అని చెప్పి అలా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు తప్ప ఇప్పుడు భయపడాల్సిన సిచ్యువేషన్ అయితే లేదండి. కరోనా వచ్చినప్పుడు ఫస్ట్ స్మెల్ పోవడం, టేస్ట్ పోవడం ఇలా స్టార్ట్ అయ్యి తర్వాత లంగ్స్ మీద. ఇప్పుడు ఈ హెచ్ఎంపీ వైరస్ అనేది డైరెక్ట్ ఈ శ్వాసకోశ సమస్యలే ఎక్కువ ఉంటాయి, న్యూమోనియా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది చిన్నారులు కానీ వృద్ధుల్లో కానీ అని చెప్తున్నారు. అంటే దీని లక్షణాలు ఉంటాయి, ఇది దేని మీద ఎక్కువ తీవ్రత చూపించారు? అంటే లంగ్స్ మీదే ఉంటుందా, మిగతా బాడీ పార్ట్స్ మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంటుందా? మెజారిటీ ఆఫ్ లంగ్సే అండి. మెయిన్గా బ్రాంకోలైటిస్ అంటాం పిల్లల్లో, పెద్దవాళ్ళు అయితే బ్రాంకో న్యూమోనియా కానీ ఇలా ఉంటాయి అన్నట్టు. అంటే ఎక్కువ భాగం ఇన్వాల్వ్మెంట్ అయితే ఆక్సిజన్ కానీ, ఆక్సిజన్ శాతం తగ్గుతూ ఉంది అంటే సివియారిటీ పెరుగుతున్నట్టు, దాని ఇంపాక్ట్ ఇండైరెక్ట్గా అన్ని అవయవాల మీద పడుతుందండి. కానీ మేజర్ ఇన్వాల్వ్మెంట్ అయితే లంగ్. ఇప్పుడు కరోనాకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు పాటించారో, ఈ సోషల్ డిస్టెన్స్ కానీ, మాస్క్, శానిటైజర్ ఇవన్నీ దీనికి కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉందా మళ్ళీ జనాల్లో అవేర్నెస్ అట్లా? అదే చెప్పాను కదా, ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు ఏ వైరస్ అయితే అలానే దీనికి కూడా మనం ప్రొటెక్టివ్గా ఈ స్టెప్స్ తీసుకుంటేనే స్ప్రెడ్ అనేది మనం అరకట్టవచ్చు అన్నట్టు. అంటే వీ కెన్ స్ప్రెడ్ రెడ్యూస్ చేయొచ్చు అన్నట్టు. ఇది సీనియర్ పల్మనాలజిస్ట్ రఘుకాంత్ చెప్తున్నారు. కరోనా అంత తీవ్ర ప్రభావం ఇది ఉండదని, ఇది కేవలం వైరల్ ఇన్ఫెక్షన్, సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ మాదిరిగానే ఉంటుందని సీనియర్ పల్మనాలజిస్ట్ రఘుకాంత్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ సాయితో వంశీ, పల్లవి టీవీ.